దిస్ ఈజ్ శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి అథమెటిక్ కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చామండి. కాన్సెప్ట్ పేరు ఏంటంటే పర్సంటేజ్ అండి. సో పర్సంటేజ్ నుంచి మనం కొన్ని ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అయితే ఉంటుందండి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ అది కూడా. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామండి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మనం పర్సంటేజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఈరోజు. ఈ సెషన్లో మనకి పర్సంటేజ్ యొక్క కొన్ని వాల్యూస్ అనేది మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుందండి. లైక్ ఎలా ఉంటాయంటే, సో 1 అంటే 1% అనేది 100కి ఈక్వల్ అని, నెక్స్ట్ 1/2 ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి మనకి పర్సంటేజ్లో మార్చమంటారండి. 1/2 అనేది మనకి పర్సంటేజ్లో మార్చుకుంటే 50% ఇలా అవుతుంది. సో 1/3, సో 33 అండ్ 1/3%. సో ఇలా సో మీరు 1/16 వరకు అయితే మీరు వాల్యూస్ అయితే బైహార్ట్ చేయాల్సి ఉంటుందండి. 1/16 మనకి చూడగానే ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుందండి. క్లియర్? సో పర్సంటేజ్ కాన్సెప్ట్లో మీరు ముందుగా బేసిక్స్ అనేవి ఇలా చెప్తామండి. సో ఇవి మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో 16/9/2022లో మనకి షిఫ్ట్ 2లో అడిగే క్వశ్చన్ ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ 18/9/22 షిఫ్ట్ 2లో అడిగే క్వశ్చన్ తీసుకున్నామండి. నెక్స్ట్ 18/8/22 షిఫ్ట్ 2లో అడిగే క్వశ్చన్ అనేది 3 తీసుకున్నాం. ఇంకా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సో ఒకసారి వీటి గురించి సింపుల్గా ఎలా చేయాలి, ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చూడగానే ఫైండ్ అవుట్ చేయాలి, సో కొన్ని ట్రిక్స్ అయితే మీకు అందించడం జరుగుతుందండి. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ వై, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు వై అండి. సో ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ 8:9, సెకండ్ ఆప్షన్ బి 7:8, ఆప్షన్ సి 9:8, ఆప్షన్ డి 8:7. సో నేను మీకు ఇక్కడ ప్రాసెస్ చెప్తున్నానండి. సో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ 35% ఆఫ్ ఎక్స్, 35% అంటే 35/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ వై, 40/100 ఇంటూ వై అండి. సో ఇది ప్రాసెస్ అండి. క్లియర్? ఇలా రాసుకుంటా. సో ఇక్కడ మనం న్యూమరికల్స్ ఒకవైపు, సో వాల్యూస్ ఒకవైపు తీసుకుంటే x/y ఈజ్ ఈక్వల్ టు, సో 40/100, 35/100 అంటే 100 క్యాన్సిల్ అవుతుందండి. సో 40/35. సో దీన్ని మళ్ళీ మనం డివిజిబుల్ చేసుకుంటే ఒకే టేబుల్తో క్యాన్సిల్ చేయాలి. 5 8 5 7 5 8 5 7. సో x ఈజ్ టు y వాల్యూ 8:7 యువర్ ఆన్సర్ అండి. క్లియర్? సో ఇది ప్రాసెస్ అండి. ప్రాసెస్లో చేస్తే ఇలా ఉంటుంది. సో దీని షార్ట్ కట్ ఏంటి సార్ అంటే, 2 పర్సెంటేజ్ సింబల్ కాబట్టి క్యాన్సిల్ చేస్తామండి. అండ్ 5 7 5 8. సో ఇక్కడ మనకి 7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ వై వచ్చిందండి. సో మనకి ఎక్స్ వాల్యూ ఒకవైపు రావాలి కాబట్టి, సో ఎక్స్ ఈజ్ టు వై వాల్యూ ఏమవుతుందంటే 8:7 అనేది అవుతుందండి. ఇలా చూడగానే పెట్టవచ్చండి. సో వై నెట్ తీసుకొస్తే 7 ఒకటి వెళ్తుంది కాబట్టి 8:7 అండి యువర్ ఆన్సర్. ఇది మనం చూడగానే చెప్పొచ్చు. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద వాల్యూ ఆఫ్ 60% ఆఫ్ 28% ఆఫ్ 250. సో ఇక్కడ మనకి ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అండి. సో మనం సింప్లికేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ వస్తుందని. ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 56, ఆప్షన్ సి 68, ఆప్షన్ డి 42 అండి. క్లియర్? సో ఇక్కడ చూసుకుంటే సొల్యూషన్ ఏంటి సార్ అంటే, వెరీ సింపుల్ అండి. సో నేను ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 60% అంటే బై 100 వస్తుందండి, 28% అంటే బై 100 వస్తుంది, ఇంటూ 250 అండి. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సో వెరీ ఈజీ అండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే 0కి 0 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇంకొక 0కి పైనుండి 0 అనేది క్యాన్సిల్ అయ్యింది. సో మనకి పైనుండే జీరోస్ అన్ని క్యాన్సిల్ అయ్యండి. సో ఇప్పుడు కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 25 1 25 4 అండి. క్లియర్? 25 1 25 4. నెక్స్ట్ 4 1 4 7. సో కంప్లీట్ అండి. 7 ఇంటూ 6 అంటే 42 అండి. సో 42 యువర్ ఆన్సర్ అండి. క్లియర్? సో వెరీ ఈజీ. మీరు క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేషన్ అనేది క్యాన్సిల్ చేయొచ్చండి. ఓకే, క్లియర్ అండి? యువర్ ఆన్సర్ 42. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి గ్రూప్ డీలో అడుగుతారండి. మీరు ఏం వరీ కావద్దు, ఎందుకంటే మనకి ఇచ్చే టైంలో సొల్యూషన్ చేయాలంటే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతారు. నెక్స్ట్, ఇఫ్ 10% ఆఫ్ 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ 240, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆప్షన్స్ 1000, ఆప్షన్ బి 10,000, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 1 lakh అండి. క్లియర్? 1 lakh. సో ఇలా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి 18/8/2022 షిఫ్ట్ 2లో అడగడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే 10% ఆఫ్ 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240 అండి. లైక్ మనం ఇలా రాసుకుంటే 10% అంటే 10/100 ఇంటూ 24% అంటే 24/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240. ఇది ప్రాసెస్లో వస్తుందండి. క్లియర్? సో నేను మీకు షార్ట్ కట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రాసెస్లో మనం చూసుకుంటే, లైక్ 24 1 24 10 క్యాన్సిల్ అయిపోయిందండి. క్లియర్? అండ్ ఇక్కడ ఈ 10కి క్యాన్సిల్ అవుతుందండి. మిడిల్లో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి పైన వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అయితే నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. క్లియర్?
నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటువైపు క్యాన్సిల్ అన్నీ అయిపోయినాయండి. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో 100 × 100 అనేది మన ఆన్సర్ అండి. సో 100 × 100 అంటే ఒకటి పక్కన 4 zeros అండి. 4 zeros అంటే 10,000 యువర్ ఆన్సర్ అండి. 10,000 క్లియర్. సో మీరు చూడగానే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఈజ్ అంటే దాని అర్థం ఈజ్ ఈక్వల్ టు అండి. సో క్లియర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 24 1 24 10 ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 10కి క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకా 2 పర్సెంట్ సింబల్ ఉన్నాయి కాబట్టి పర్సెంట్ సింబల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 100కి ఈక్వల్ అని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 1 పక్కన 2% సింబల్ ఉన్నాయి కాబట్టి 4 zeros అండి. క్లియర్. 10,000 యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే సార్, ప్రియా obtained 58% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ ఫర్ విచ్ మ్యాక్సిమం మార్క్స్ వర్ 450. షీ గాట్ హౌ మెనీ మార్క్స్? సో క్వశ్చన్ చాలా లెంతీ కన్ఫ్యూజ్ వచ్చండి. ఇది మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకి 1 అక్టోబర్ 2018 షిఫ్ట్ 3లో అడగడం అయితే జరిగిందండి ఈ క్వశ్చన్. సో చూసుకుంటే ఏం లేదండి, ప్రియా obtained 58% మార్క్స్. ప్రియాకి 58% మార్క్స్ అనేవి వచ్చాయండి ఇండియన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్లో. క్లియర్. ఫర్ విచ్ మ్యాక్సిమం మార్క్స్ వర్ 450. లైక్ మనకి ఇక్కడ 450 మార్క్స్కి 58% అనేది ఫైండ్ అవుట్ చేస్తే మీ ఆన్సర్ కంప్లీట్ అండి. లైక్ మీరు చూస్తుంటారు 10th క్లాస్లో మనకి 600 మార్క్స్కి 450 వచ్చాయని, లేదంటే 500 అబవ్ వచ్చాయని. సో వాటిని పర్సంటేజ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మీరు ఏం చేయొద్దండి, 450లో 58% మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీ ఆన్సర్ కంప్లీట్ అండి. క్లియర్. సో దీనికోసం మనం నార్మల్ మెథడ్లో ఏంటంటే 0 0 క్యాన్సిల్ చేయడం, సో మల్టిప్లికేషన్ చేసి పాయింట్ అనేది ఇలా చేయడం అయితే జరుగుతుంది. క్లియర్. సో ఇదంతా చేయకుండా లెందీ ప్రాసెస్. సో నేను మీకు సింపుల్ షార్ట్ కట్ అయితే చెప్తానండి. సో మీరు చూసుకుంటే 450%లో మీరు 50% ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. 50% వచ్చి మనకి ఎంత అవుతుందండి అంటే 450లో ఆఫ్ అండి 225 అయితే అవుతుందండి. 225. సో ఇప్పుడు మీరు 50% ఫైండ్ అవుట్ చేస్తారు, ఇంకా 8% మనకి కావాలండి. సో 8% కావాలంటే సో డైరెక్ట్గా మీరు 8% అనేది తీసేసుకోవచ్చు. 450 8% అంటే 8/100 అండి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 8 5 40 కాబట్టి ఆ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. లైక్ ఇంకా 44 ఉంటుంది. సో 8 4 32 అంటే 4 36 అనేది రావడం జరుగుతుందండి. 8%. సో 8% వాల్యూ మీరు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 36 అనేది వస్తుంది. క్లియర్. లేదు మీరు 10% తీసుకుంటే 45 అవుతుంది. 45 నుంచి మళ్ళీ 2% అనేది లెస్ చేసినా కూడా 36 అనేది వస్తుంది. టోటల్ యాడ్ చేస్తే 261 అండి. సో డైరెక్ట్గా ఈ మెథడ్ మనకి బ్యాంక్స్లో గంట మనకి చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఈ మెథడ్ని మీరు ఫాలో అయితే కనుక సో చాలా ఈజీగా ఉంటుంది. సో 450లో 50% 225 అండి. నెక్స్ట్ మనకి కావాల్సింది 8% కాబట్టి నెక్స్ట్ 10% కట్టి అందులో 2% తీసేసిన 36 వస్తుంది. లేదు 450లో డైరెక్ట్గా మీరు 8% కట్టుకుంటే సరిపోతుంది. ఇంత లెందీ చేసుకుని టైం వేస్ట్ చేసుకున్నా కంటే మైండ్ క్యాలిక్యులేషన్ అండి. 450లో 50% 225, 450లో మీరు 8% క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది 36. టోటల్ యాడ్ చేస్తే 261 అండి యువర్ ఆన్సర్. ఇది మనకి షార్ట్ కట్లో చెప్తామండి. ఇది మీరు ఫాలో అయితే మీరు మైండ్ క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేయొచ్చు అండి. క్లియర్. సో ఇది ప్రాసెస్ అండి. ప్రాసెస్ నేను తప్పట్లేదు. క్లియర్. ప్రాసెస్ మనకి లెందీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్లో చెప్పుకున్నట్లు హోంవర్క్ క్వశ్చన్ అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. సో హోంవర్క్ క్వశ్చన్ సార్, 50% ఆఫ్, ఇది కూడా ప్రీవియస్ ఎగ్జాంపుల్ అండి. 50% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్స్ టు -% ఆఫ్ 250, -% ఆఫ్ 2500. ఓకే, 2500. క్లియర్. సో ఇది మనకి హోంవర్క్ క్వశ్చన్ ఉంది. 50% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్స్ టు -% ఆఫ్ 2500. క్లియర్. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్.